Hey guys, welcome back to Ramleela Network YouTube channel. This is Raj Pawan. గైస్ చూసే వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. అండ్ నా నుంచి చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ అయితే చూస్తారు, ఓకే 200 నెంబర్స్ 500 నెంబర్స్ వీడియోస్ అయితే చూస్తారు, అందులో సగం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తారు. గైస్ కొద్దిగా ఒక సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసి చూడండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ నెంబర్స్ పెరుగుతా అంటే మనం ఇంకా మోర్ వీడియోస్ చేస్తూ ఉండడానికి బూస్టింగ్ అనేది వస్తుంది. అండ్ అందులో లైక్ కూడా చేయండి గైస్. లైక్ అయితే చాలామంది చూస్తారు, వీడియో ఓకే డన్ అని చెప్పి వెళ్ళిపోతారు. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, కామెంట్ కూడా చేయండి, మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కామెంట్స్ కూడా చేయండి. పార్ట్ 2 వీడియో అండ్ డేట్ వచ్చేసి February 7th అయితే జరిగింది, 2025 February 7th అయితే జరిగింది. అండ్ 100 కలుషాలతోటి అమ్మవారికి అభిషేకం అనేది జరిగింది. ఆ వీడియో మొత్తం ఇందులో ఉంటుంది. అండ్ పార్ట్ 2 పార్ట్ 3 వీడియో మొత్తం కలిపి అయితే పెట్టేస్తున్నా ఇందులో, మీరైతే ఒకసారి అయితే చూసేయండి, ఎందుకంటే మళ్ళీ డిలే లేట్ అయితే ఎందుకు అని చెప్పేసి అనుకుంటానా. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో చెప్పుకోవాలంటే పార్ట్ 3 వీడియోలో హైలైట్ ఏంటిదంటే కుంభాభిషేకం పైన నుంచి అమ్మవారికి అభిషేకం చేయటం, మళ్ళా బూరెలతో అభిషేకం చేయటం చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే చూసేయండి. అన్నదానం కూడా జరిగింది. అండ్ దాని తర్వాత ఇది ఇంకో హైలైట్ ఏంటంటే నైట్ ఊరేగింపు అనేది జరిగింది. అండ్ చిన్న పిల్లలు పూజిత అని చెప్పి ఒక అమ్మాయి పిల్లలు వీళ్ళు వచ్చేసి డ్యాన్స్ అయితే వేసిళ్ళు గైస్. నెక్స్ట్ లెవెల్ అయితే ఆ ఊరేగింపుని ఇంకా హైలైట్ లెవెల్లో చేసిళ్ళు. ఆ వీడియో కూడా ఉంది, మీరైతే వీడియో మొత్తం చూస్తా అంటే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో వాయిస్ ఓవర్ అయితే ఏముండదు, లైవ్గా అక్కడ ఏం జరుగుతుందో దాని గురించే వీడియో మొత్తం పెట్టినాం తప్ప మనం మాట్లాడటం అనేది అలాంటితే వ్లాగ్ టైప్ అయితే కాదు. అండ్ అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటిదో ఆ వీడియో, అక్కడ ఏం జరుగుతుంది, పూజలు కాబట్టి అయ్యగారు మంత్రాలు కాబట్టి అవన్నీ యాస్ట్రీస్ వీడియోలో ఎట్లా రికార్డ్ అయిందో అంతే ఉంటుంది. అండ్ మొత్తం గుళ్ళో ఏమేం జరిగిందో 3 days ఏమేం జరిగిందో ఆల్రెడీ పార్ట్ 1 చూసేసిళ్ళు. పార్ట్ 2 పార్ట్ 3 కలిపి అయితే వీడియో పెడతాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అండ్ నేను శివరాత్రి వ్లాగ్ కూడా చేద్దామని చెప్పి ఉన్నా, అండ్ దాని గురించి మళ్ళీ డిలే ఎందుకు అని చెప్పేసి అనుకుంటాను. కాబట్టి మీరైతే వీడియో తప్పకుండా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇది నా చిన్న రిక్వెస్ట్, చూసి మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. మర్చిపోకుండా వీడియోనైతే వాచ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. गणपति मूर्तये नमः। गणपतये नमः। विग्रह प्रचोदयात् देवानां ब्राह्मणानां ज्येष्ठराजं नमाम्यहम्।
पुष्पार्घ्यं समर्पयामि मंत्रपुष्पमर्पयामि भावनया आत्मरक्षणमस्काराणि समस्त सर्वोपचार पूजां समर्पयामि यस्य स्मृत्याय नामोक्त्याय पूजाक्त्याय जीवनं संबोधतान्यते सत्यवन्दे परमेश्वरामन्त्रहीनं भक्तिहीनं महेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णन्दरस्रे अनया ध्यानावाहन संभवद्भे द्रव्ये ब्रह्मवद्भे उपचारैः पूजया भगवती सर्वात्मना सर्वं श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी चेत्यात्म श्री दुर्गा प्रवेत्रे देवता दिव्यचरणारविन्दार वैष्णवेन लोकयहमावयन्ताय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां लक्ष्मीं जातवेदो ममावहातां महाभाजातवेदो लक्ष्मीमनपगामिनी हिरण्यं विन्देयं कामश्वं पुरुषाणः प्रभूतङ्गावो दास्योश्वान् विन्देयं पुरुषाणः यश्च प्रियतो भूत्वाजभुजालाध्यमन्वः पञ्चदशक्तञ्च श्रीकामस्तदञ्जपे आनन्दकर्तमस्तेव जिक्लेदयविष्णुदास्ते त्रयः पुत्राः प्रियं श्रीदेवी देवता पद्मभूरो पद्माक्षी पद्मसम्भवे भयस्वपद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायि जगोदायि धनदायि महासवे दुषितां देवीं सर्वकामार्थसिद्धये धनं धान्यं हस्तेश्वर्या विगोरधो भवति माता ब्रह्मणे कुमारी ओम शांति 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 आपोष्ठामयो भवस्तान ऊर्जे दधानः योवश्यमतमोरसस्तस्य भाजयते हनः देवपादरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्मथा जनयथा जनः ओम शांति शांति शांतिः यस्विनावधेतमस्तु मा विद्विषावहै। ओम शांति
शांति शांति शांति। जय बोलो भवानी माता की जय भवानी माता की जय भवानी माता की जय।
నిన్న తీసుకున్నటువంటి విధంగానే 12 సార్లు ఒక కర్రలో నుంచి ఇంకో కర్రలోకి నేతిని తీసుకోండి. మిగతా వారందరూ కూడా నమస్కారం చేసుకోండి. వారందరూ నుంచున్నాక అందరూ కలిపి అది పట్టుకోండి. ఏకం అందరూ కూడా లేచి నుంచోండి. అనంగమాలిని సర్వసంక్షోభచక్రస్వామిని యోగిని నమ భక్తం విధేమ ప్రవశుక్రాజ భానవే భరద్వకం హవజం మతం జాగ్రయే సుభూతం యో దేవ్యా నమానుషా జనోగశ్చందర విశ్వాన్ విద్మనాజిగాతి అచ్ఛాగిర మదజో దేవజత్యం దిద్రవినం భిక్షమానాః సుసంద్రశకం సుప్రతీకగ్స్పంచకం హవ్యవాహ మృతం మానుషానాం అగ్నేత్వమత్వద్యుధోద్యమైవానగ్నేత్రాభ్యమంతదృష్టిః పునరస్మభ్యగం సుపితాది దేవక్షాం విశ్వేభిరజదేభిరజతుత్ర అగ్నేత్వంబారజానవ్య అస్మాన్ స్వస్తి ధరత దుర్గాన్ పుష్పాః పూష్ట పృథివీ బహుళాన పృథివీ భవాతోకాయ తనయా యశయో అనేక పూజా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. కానీ ఇప్పుడు మనమంతా హిందువులం. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. పూజలు చేస్తున్నాం, భక్తి ఉంటుంది. కానీ ఈ రోజు దేశవ్యాప్తంగా హిందూ ధర్మ విరోధులు ఎక్కువైపోయారు. హిందూ సంస్కృతిని విమర్శించడం ఎక్కువయ్యారు. హిందూ పూజలు విమర్శించడం ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలు జరుపుకుంటున్న మనకు ఆ కుంభమేళ ఏదవుతుందో ప్రయాగరాజులో, అక్కడ త్రివేణి సంఘం స్నానాలు
హిందువుల నుంచి మద్దతు రావట్లేదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు జీవితాలు త్యాగం చేసి ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. नीराजनानन्तरं पुष्पार्घ्यं समर्पयामि। नमस्करोमि गजानन भगवान की, लंबोदर महाराज की, गणेश भगवान की। हर नमः पार्वती सुतये हर हर महादेव। तत्पुरुषाय नमः। दक्षिणे ओभाविद्यानन्दगोष्ठाय नमः। तेजवत्पात्राय नमः। ओम मघोराय नमः। उत्तरे ओभां बृहत्तगोष्ठाय नमः। रत्नोदकमात्राय नमः। गोमूत्रं वामदेवेनाभिवन्द्रया। वामदेव ओम ह्रीं वामदेवाय नमः। पश्चिमे ओम कालदत्तगोष्ठाय नमः। ओम मृदात्मकपात्राय नमः। पात्रमो तत्र गोमयं सद्योजातेनाभिमन्त्र्या। ओम सद्योजाताय नमः। ईशान्ये ओभां दुर्गदत्तगोष्ठाय नमः। अव्यक्तपात्राय नमः। कुशोदकं मूलेन षोडशवाराभिमन्त्र्या। ओम श्रीमात्रे नमः।
కనకదుర్గా పరమేశ్వరీ దేవతాయే నమః అనుకుంటూ 16 సార్లు జపం చేయండి. ఓం హ్రీం నమః శివాయ. ఓం దేవస్యద్వాదవదః ప్రసవేశ్వనార్బాహుభ్యాం ఉష్ణహస్తాభ్యాం పంచగవ్యాధిష్ఠాన దేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న
రా మీరు ముందే ఉన్నారు అంకుల్ తీసారంతా అంకుల్ మిమ్మల్ని ఫోకస్ అయిపోతే ఎట్లా అంకుల్ మిమ్మల్ని తీయకపోతే ఎట్లా शक्ति महाशक्ति ओम शक्ति महाशक्ति अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्लीनी महिमल्नि చూపవమ్మా DJ Karthik Rasulpura अम्मा पशुपु कुंकुम चंदनमु पालाभिषेकं यदनि कासुलतो పూపులతో నిన్ను కొలిచాము చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా ఉన్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ నీ అడుగులే అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు ఈ సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుని భక్తుని చూడు పాద సేవయే మాకు పుణ్యం అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మగి మీ అందరి యొక్క సహకారం అదంతా మీదే. మీ యొక్క సహకారం వలన మీ సేవ మీ ఆర్థిక మీ కోఆపరేషన్ వలన అమ్మవారి కార్యక్రమం నిర్వహించుకున్నాం ఘనంగా. వేద పండితులు కూడా ఘనంగా నిర్వహించారు. ప్రతి ఈ రుద్రపూర్ గౌతపూర్ కాలనీలో ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణంతో ఇంట్లో పొద్దుగా వేసి ఇల్లు శుభ్రం చేసుకొని వంటలు చేసుకొని అమ్మవారికి పూడెలు తర్వాత మిగతావన్నీ కూడా తీసుకొచ్చిందంటే మీ ఇంట్లోనే రోజు పండుగ జరిగినట్టుగా భావిస్తున్నారు. అంటే అమ్మవారిని అందరూ ఆహ్వానించి మీరు కార్యక్రమం నిర్వహించారు. ఇదంతా అమ్మవారి ఆ కనకదుర్గ మాత ఒక వైభవం. అదేవిధంగా ఈ సందర్భంగా మనం ఒక సంకల్పం చేస్తున్నాం. ఇదే విధంగా మనము అమ్మవారి సేవలు అందరం పాల్గొనడానికి ఈ 24వ వార్షికోత్సవం సందర్భంగా మనందరం సంకల్పం చేసుకున్నాం. మీరందరూ కూడా మాట్లాడాలి.
హిందూ బంధువులారా ఏకంగాండి హిందువులారా ఏకంగాండి ఏకంగాండి హిందువులారా హిందువులారా ఇది అందరి మనసు రావాలంటే మనందరం కూడా వేద పండితులు వారు జ్ఞానం కలవారు వేదాలు తెలుపుకున్నారు భారతీయ సంస్కృతి దేని మీద ఆధారపడ్డది వేదాల మీద మన 18 పురాణాలు వచ్చినాయి వ్యాస మహర్షి ఎక్కడికి వచ్చినాయి వేదాల ద్వారా కాబట్టి వేదాలు చదువుకున్న ఆ పండితులు మనకు జ్ఞానోదయం చేశారు వారి యొక్క మంత్రాలను మనకు ఉచ్చరిస్తూ ఇక్కడ ఉన్నబడిన దుష్ట శక్తులు పాల్గొంటూ సింగరేణి కంపెనీ కూడా బాగుండాలి అని ఏకైక దేవాలయం పూజ చేసి మన గౌతమ బ్రహ్మ వారే ఈ సింగరేణి ప్రాంతంలో ఎక్కడ కూడా అటువంటి ప్రాంతం లేదు మన అమ్మవారి టెంపుల్లో సింగరేణి కంపెనీ కూడా బాగుండాలి సమస్త జనులు బాగుండాలి సమస్త మానవులు ఒక హిందూ అని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే సంస్కృతి సంప్రదాయం భారతీయ సంస్కృతిలో మనం గొప్ప సంస్కృతి మన సంస్కృతి గొప్పది కాబట్టి ఇది పరంపరంగా ఉండాలి నా తర్వాత పిల్లలు రావాలి పిల్లల తర్వాత పిల్లలు రావాలి మన తల్లిదండ్రులు చేసే ధర్మమే మనం నిర్వహిస్తున్నాం మనం చేసే ధర్మే వాళ్ళు నిర్వహిస్తారు కాబట్టి అటువంటి కరంలో మన వేద పండితులు చాలా వరకు మనకు మన అనిల్ శర్మ గారు మన అర్చక స్వామి గారు వారు ఎంతో శ్రద్ధ తీసుకొని వారిని ఇక్కడికి పిలిపించేసి వారిని పరిచయం చేసి ఈ 3 రోజులు కూడా ఘనంగా కార్యక్రమాలు నేను హోమ కార్యక్రమం చూస్తే గతంలో మీరు అందరూ హోమ కార్యక్రమం పాల్గొనలే కానీ హోమంలో మంత్రోచ్చరణ చేసి ముగిస్తారు ఎక్కడైనా కానీ వాళ్ళు మళ్ళీ దానికి తాత్పర్యం చెప్తూ కూడా మనకు జ్ఞానోదయం కలిగించారు మనకు అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని తీసుకెళ్ళారు వారు కూడా ఈ ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మీ అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము తదుపరి కార్యక్రమాన్ని మన అనిల్ శర్మ గారిని పిలుస్తాము 2000 సంవత్సరంలో ఆలయానికి శంకుస్థాపన చేసుకుని 2001 మాఘశుద్ధ దశమి రోజున అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకున్నాం. నవాన్నిక దీక్షగా అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. ఆనాడు శంకర ప్రసాద్ గురువు గారి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మంత్ర జపాలు హోమాలు అన్నీ కూడా నిర్వహించి మాఘశుద్ధ దశమి రోజున అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఆనాటి నుండి 24 సంవత్సరాల పాటు ఇప్పటి వరకు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు భక్తులంతా సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. అమ్మవారు అదే విధంగా మనందరికీ కూడా కాపాడుతూ ఉన్నది. అమ్మవారు మనకి కొంగు బంగారమై మనం కోరినటువంటి కోరికను తీరుస్తూ వస్తున్నది. అమ్మవారు ఎప్పుడు కూడా భావగ్రాహి, మనం ఏదైతే భావన చేస్తామో అటువంటి భావనను అటువంటి తలంపును అమ్మవారు మన ఎప్పటికీ కూడా తీరుస్తూ వస్తూ ఉన్నది. అదేవిధంగా మనం ఇప్పటి వరకు ధర్మం గురించి మనం చెప్పుకున్నాం. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని శాస్త్రవచనం. అయితే మనం జరిగినటువంటి కృష్ణాష్టమి రోజున తమ పిల్లలకి ఎంతమంది కృష్ణుడుగా అలంకారం చేసి మీ వీడియోల్లో వాట్సాప్లో పెట్టారో ఒకసారి చేతులు ఎత్తండి. ఉంది అప్పుడు మనం ధర్మాన్ని రక్షిస్తున్నామా అంటే లేదనే చెప్పాలి. మనం లోపల ఇంట్లో దీపారాధన చేసుకోవడమే కాదు, మనం హిందువులని అందరికీ తెలిసేటట్టుగా ఉండాలి. రుజుండగా పెద్ద బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం దగ్గర నుంచి మన ఇంటి ముందు కాషాయం జెండా ఎవరి దగ్గర నుంచి మనం ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మనం హిందువు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేసేలాగా ఉండాలి. మనం ఆరోగ్యం బాగోకపోతే ఎవరికి చెప్పుకుంటాం? అమ్మవారికి చెప్పుకుంటాం. మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాం? అమ్మవారికి చెప్పుకుంటాం. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి మా దేవుడు మంచివాడు కానీ, మా దేవుడు ఇంకా ఇస్తాడని కానీ, మా దేవుడు రోగాలను పోగొడతాడు కానీ ఎవరికైనా ఎప్పుడైనా చెప్పామా? చెప్పాం. మనం హాస్పిటల్లో ఉంటే మీ దగ్గరికి ఎంతమంది వచ్చి ఆ దగ్గరికి రండి అని చెప్పి ఎంతమంది చెప్పుకుంటారో చెప్పండి. కాబట్టి మనం పూజించేటటువంటి దేవతల మీద మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఏదైనా కష్టం వస్తే వెంటనే పక్క చూపులు చూడకూడదు. అదేవిధంగా మనం పూజించేటటువంటి మనకు శివుడు ఉన్నారు, రాముడు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉంది, ఇలా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇలా ఏ కష్టం వచ్చినా మనకి వెనక నిలబడేటటువంటి దేవత
భవానీ మాతా की जय बोलो भवानी माता की जय बोलो भवानी माता की ఈ 3 రోజులు కూడా విశేషంగా పూజాది కార్యక్రమాలను హోమ కార్యక్రమాలను నిర్వహించినటువంటి వేద పండితులకు సత్కారం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వారి యొక్క దర్శనం కూడా మనకు కొన్ని విషయాల్లో పాపాలను తెలియజేస్తూ ఉన్నాము. ఓం బృహస్పతే అధియోగః ఇమద్విధాదికృత మజ్జనేషు యదేతయచ్చవధర్త ప్రజాపదస్మాద్ద్రవిణం దేహి చిత్రం. కమిటీ సభ్యులు తెలియజేస్తూ ఉన్నాము. प्रतिष्ठति మన చావ వెంకటేశ్వరరావు గారు, వీరభద్రం గారు. చావ వెంకటేశ్వరరావు గారు సన్మానం కార్యక్రమం పాల్గొంటున్నారు. సన్మాన గ్రౌండ్ అంటే సన్మానం కాదు, గౌరవించడం. ఆ గౌరవించుకున్న మన అర్చక పూజారి మన అనిల్ శర్మ గారు. చావ వెంకటేశ్వరరావు గారు మన ఈ ఆలయ నిర్మాణానికి అనేక రోజులు కూడా శ్రమించి ఆలయ కమిటీగా పనిచేసి ఈ స్థాయి అంటే ఎప్పుడైనా సరే మనకు పునాది రాయలు బయటికి కనబడదు. బయటికి వచ్చినాక గోడ, సిమెంట్, ఆ డెకరేషన్స్ అవే కనబడుతాయి. కాబట్టి ఈ ఆలయానికి పునాది రాయి లాంటి వారు చావ వెంకటేశ్వరరావు గారు. వారు 10 వీరులను చేసుకొని ఖమ్మం శ్రీనివాసం ఉంటున్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి వారు ఇక్కడికి అమ్మవారి సమక్షంకి వచ్చి అమ్మవారి అంటే ఇప్పుడు అనిల్ శర్మ కింద మన గణేష్ చెప్పారు, మన పూజారి గారిని మనం గౌరవిస్తే, పూజారి గారిని మనం నమస్కారం చేస్తే అమ్మవారికి నమస్కారం చేసినట్టే భావన. ఎందుకంటే వారి స్వరూపం అంటే మనకు భక్తులకున్న భగవంతునికి మధ్య ఎవరైనా సంధి అంటే అర్చక స్వామి. అటువంటి నిష్ట గలవారు వారి యొక్క పుష్పంతగానే ఆలయము అభివృద్ధిలోకి వస్తూ అనేక పూజా కార్యక్రమాలు, పూజా కార్యక్రమంతో పాటుగా మర్యాద మాటే ఈ నోరే శత్రువు తయారు చేస్తుంది. ఈ నాలుకే శత్రువుని పెంచుకుంటది, ఈ నాలుకే మిత్రుని పెంచుకుంటది. ఈ నాలుగే మాట ద్వారా ప్రాణం పోతుంది, ఈ మాట ద్వారా ప్రాణం వస్తుంది. శర్మ గారు అందరితోటి మంచితనంగా ఉండి ఈ ఆలయ అభివృద్ధికి వారి కుటుంబం వారు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. వారికి ఈ సందర్భంగా మన ఆలయ ప్రధాన కార్యదర్శి వీరభద్రం గారు, మన కమిటీ మెంబర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఘనంగా వారికి సన్మానిస్తారు. మీరందరూ ఒకసారి జై భవాని, జై జై భవాని, జై భవాని, దుర్గా మాతా की, దుర్గా మాతా की. प्रतिष्ठति आ गणक दुर्गा महाभूते इमं बलिं ददामि इमं बलिं गृहीत
भूत्वा प्रजाः प्रीतां दृष्ट्वा भवन्तु। जीवन माता महारानी की, जीवन माता महारानी की, जीवन माता महारानी की। ओम ह्रीं स्वर 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 घोर घोर तनुरूप जट जट प्रचट प्रचट कह कह मम मम बन्धय बन्धय घातय घातय अघोरास्त्राय हुं फट्। जय भवानी, 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 जय भवानी। हर नमः पार्वतीपतये, हर हर महादेव हर। भवानी माता की। जय बोलो माता महारानी की, किन्नी बोलो देवत को, कनकदुर्गा माता को।
వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఇట్లాంటి వీడియోస్ చాలా వరకు అయితే ప్లాన్ చేసినాలే, కానీ ఇదైతే ఏంటంటే మన అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ తీసిన వీడియో ఏంటంటే గుడికి 12 yearsకి ఒకసారి ఇట్లయితే జరుగుతుంది. అందుకే ఈ వీడియోస్ అయితే నార్మల్గా రికార్డ్ అయితే చేసింది, ఎందుకంటే వాళ్ళు కూడా చూసుకుంటారు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి నార్మల్గా రికార్డ్ చేసింది. నేను వ్లాగ్ టైప్ కూడా చేద్దామని అనుకున్నా, కానీ అక్కడ అంతా వ్లాగ్ చేసే అంత టైం అయితే లేదు. అందరూ చూడాలి, మళ్ళీ అక్కడ ఉన్న భక్తులు చూడాలి, మీరు కూడా చూడాలని చెప్పేసి లైవ్గా చూడాలని చెప్పేసి ఈ వీడియో అయితే అనుకున్నా. కానీ వ్లాగ్ తీసే టైం అయితే అక్కడ మనకైతే అంత వ్లాగ్ చేసే టైం అయితే లేదు. పర్టికులర్గా వ్లాగ్ తీయాలంటే మనం అక్కడ కెమెరా పట్టుకొని మనం మాట్లాడుతూ ఉంటాం, అది మనకు వీడియో అవుతుంది. అది మనకు వీడియో అవ్వద్దు, అది టెంపుల్కి కూడా చూసే భక్తులు కూడా మీకు కూడా వీడియో అవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే ఇట్లా నార్మల్గా తీసి పెట్టేసిన. ఇప్పుడు ఈ వీడియో ఒక నార్మల్గా ఇప్పుడు మనకు జస్ట్ చూసి వదిలేస్తామేమో, ఇక్కడున్న మన గౌతంపూర్ కాలనీలో ఉన్న వాళ్ళకి అరే ఒక 12 years బ్యాక్ ఇట్లా జరిగింది, 12 years బట్ 10 years ఇప్పుడు మేము నార్మల్గా స్క్రీన్లో మీరు వీడియోలో చూసుకుంటే స్క్రీన్లో వీడియో ప్లే అవుతూ ఉంది. అండ్ 25 years అయింది, 25 years బ్యాక్ గుడి కట్టింది, గుడి స్థాపన చేసింది, అది మొత్తం వీడియోస్ మీరు అందరూ ఉంది అట్లా పెట్టుకొని చూస్తారు. ఒక 12 years దాని తర్వాత మళ్ళీ ఇదే వీడియో వాళ్ళు కూడా చూసుకోవాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి తీసింది, బ్లాగ్ టైప్ అయితే తీసింది కాదు. అండ్ ఇది మీరు కూడా చూస్తారుగా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తారుగా, యూట్యూబ్లో ఉంటే ప్రతి ఒక్కరు చూస్తారుగా అని చెప్పేసి నేను పోస్ట్ అయితే చేస్తాను. అండ్ గౌతంపూర్లో ఉన్న కనకదుర్గ ఆలయం మాది, ఆ టెంపుల్కి అయితే నెక్స్ట్ దసరాకి అయితే తప్పకుండా వచ్చేటట్టు అయితే ప్లాన్ చేయండి, ఎందుకంటే 25 years అయింది. 25 years అప్పుడు దసరా మేము చాలా పెద్దగా అయితే ప్లాన్ చేస్తాను, మీరైతే మర్చిపోకుండా రావడానికైతే ట్రై చేయండి. అండ్ హాలిడేస్ ఎట్లా అయినా ఉంటుంది, ఒక 3 days వచ్చేసి 3 days అక్కడ ఉన్న ఈవెంట్ అయితే కవర్ చేయండి. అండ్ దసరా అప్పుడు 3 days బతుకమ్మ, దసరా, లాస్ట్ రోజు అన్నదానం, ఈ 3 days చాలా బాగుంటాయి. మీరైతే మర్చిపోకుండా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ వాట్సాప్ స్టేటస్లో అయితే మన లింక్ అయితే పోస్ట్ చేయండి. ఎన్నో స్టేటస్లో పోస్ట్ చేస్తారు, మన వీడియో పోస్ట్ చేయడంలో తప్పులేదు, జస్ట్ ఒక లింక్ అయితే కాపీ చేసి పేస్ట్ అయితే చేసేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ 5-5 అయితే షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఇస్తారని చెప్పి అనుకుంటూ సైన్ ఆఫ్ అయితే అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, టేక్ కేర్ అందరికీ. ఈశ హరివినాశ మహిషాసురమర్దిని శత్రుశేష పరిసమాప్త సర్వ మృత్యురూపిణి డమ 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 విలయ ప్రళయకారిణి.